గత 2 రోజుల కిందట పార్లమెంట్లో కేంద్ర మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గారిపై చేసిన వ్యాఖ్యలను ముస్లిం మైనార్టీ నాయకులు అందరూ ఖండిస్తున్నాము. ముఖ్యంగా జానో జాగో అభివృద్ధి విధంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఒక రాజ్యాంగమైన పదవిలో ఉండి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ నిర్మాత భారతరత్న ఒక మన నాయకుడు అంబేద్కర్ గారిపై ఈ అమిత్ షా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయన యొక్క అజ్ఞానానికి నిదర్శనం. ఎందుకంటే ఒక కేంద్ర మంత్రిగా ఉంటూ ఒక పార్లమెంట్లో ఒక చట్టసభలో ఈ విధంగా మాట్లాడాలంటే ఆయనకు దళితులు బీసీ మైనార్టీలపై ఎటువంటి అభిప్రాయంలో తెలిసిపోయింది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆయన డిస్మిస్ చేయాలి, ఆయన పదవికి డిపార్ట్ చేయాలి. ఎందుకంటే ఈరోజు గమనిస్తున్నాము, ఒక కేంద్ర మంత్రిగా ఉండి ఎంతో సమన్వయంగా పోల్చిన వ్యక్తి ఒక అంబేద్కర్ గారిపై రాజ్యాంగ నిర్మాతపై ఇలాంటి వాక్యాలు చేయడం దురదృష్టకరం. ఇది ఒక రాజ్యాంగంపై చేసిన దాడి. ఇలాంటి వ్యాఖ్యల వల్ల బీజేపీ యొక్క సిద్ధాంతము వారి యొక్క మనోభావాలు బయటపడుతున్నాయి. ఏమంటే వారు ఎంతసేపు ఉన్నా మతం కులం వ్యవస్థ మీద రాజకీయం చేసి ఓట్ బ్యాంక్ పెట్టుకుని సంపాదించాలి ఉంది తప్ప రాజ్యాంగాన్ని రక్షించాలి, రాజ్యాంగ విలువలు కాపాడాలని ఏమీ లేదు. ఇదే అమిత్ షా ఒక సమయంలో గుజరాత్లో జరిగిన మానకాండంలో ఈయనను కోర్టు రాష్ట్ర బహిష్కరణ చేసింది. ఇలాంటి వ్యక్తి కూడా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మేము జానో జాగో ముస్లిం వేదిక ద్వారా ఖండిస్తున్నాము. అలాగే ఈ నిన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు ధర్నా చేస్తుంటే ఆయన మీద కేసు పెట్టడం ఇది ఒక రాజ్యాంగంలో మాయని మధ్య అంబేద్కర్ గారికి జరిగిన అవమానానికి ఆయన నిరసన తెలియజేస్తుంటే పార్లమెంట్లో ఆయన మీద కేసు పెడతామని చెప్పడము, చెప్పిన అమిత్ షా గారిని ఎటువంటి చర్యలు తీసుకోవడము ఇది వారి యొక్క సిద్ధాంతము అని తెలిసిపోయింది. ఇప్పటికే దేశ ప్రజలంతా గమనిస్తున్నారు. ఇప్పటికే అమిత్ షా గారిని ఈ మన పదవి నుంచి బర్తరఫ్ చేయాలని మేము ముస్లిం వేదిక ద్వారా కోరుకుంటున్నాము. జై హింద్, జై భారత్.